Hello and welcome back. In this present video, I will teach you some eigenvalues of special matrices. Okay, so ఇక్కడ మనకి హెర్మిషన్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, అలాగే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఒక హెర్మిషన్ మ్యాట్రిక్స్ కి మనకి ఐగెన్ వాల్యూస్ అనేవి రియల్ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో ఐగెన్ వాల్యూస్ ఫర్ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఈస్ రియల్. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కూడా ఐగెన్ వాల్యూస్ అనేవి రియల్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో హెర్మిషన్ మ్యాట్రిక్స్ కి అలాగే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ఐగెన్ వాల్యూస్ అనేవి రియల్ నెంబర్స్. సో అందుకోసమే క్వాంటమ్ మెకానిక్స్ లో మన హెర్మిషన్ ఆపరేటర్స్ కోసం ఎక్కువ స్టడీ చేస్తాం. ఎందుకోసం అంటే ఒక వేవ్ ఫంక్షన్ పైన మనం హెర్మిషన్ ఆపరేటర్ అప్లై చేసేటప్పుడు ఐగెన్ వాల్యూ రియల్ నెంబర్ వస్తుంది. అంటే మనకి మెజర్మెంట్స్ అనేవి రియల్ నెంబర్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ ఆపరేటర్ అనేది సై మీదే అప్లై చేస్తాం. సో అప్పుడు ఎనర్జీ వస్తుంది, అలాగే ఐగెన్ వాల్యూ ఈక్వేషన్ కాబట్టి సై వస్తుంది. సో ఇక్కడ ఈ ఎనర్జీ వాల్యూ అనేది ఐగెన్ వాల్యూ ఎనర్జీ అనేది రియల్ నెంబర్. సో అందుకోసమే ఇక్కడ మెజర్మెంట్ అనేది రియల్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ ప్రాక్టికల్గా ఎప్పుడైనా మెజర్మెంట్స్ అనేవి రియల్ నెంబర్స్ అవుతాయి. సో అందుకోసమే మనం క్వాంటమ్ మెకానిక్స్ లో ఆపరేటర్స్ అనేవి హెర్మిషన్ ఆపరేటర్స్ కోసం స్టడీ చేస్తాం. సో ఎక్కువ హెర్మిషన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో హెర్మిషన్ మ్యాట్రిక్స్ కి అలాగే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. హెర్మిషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ డాగర్ ఈక్వల్ టు ఏ, అలాగే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకే, సో హెర్మిషన్ మ్యాట్రిక్స్ అలాగే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ఐగెన్ వాల్యూస్ అనేవి రియల్ నెంబర్స్ వస్తాయి. అలాగే స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ డాగర్ ఈక్వల్ టు మైనస్ ఏ. అలాగే స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ, సారీ మైనస్ ఏ. సో ఇక్కడ స్క్యూ సిమెట్రిక్ ఆర్ హెర్మిషన్ మ్యాట్రిక్స్ అయితే మనకు ఐగెన్ వాల్యూస్ అనేవి ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్స్. ఓకే, సో స్క్యూ సిమెట్రిక్ అలాగే స్క్యూ హెర్మిషన్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ కి మనకి ఐగెన్ వాల్యూస్ అనేవి ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్స్ వస్తాయి. అలాగే యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఏ డాగర్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్. అలాగే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్. సో ఈ మ్యాట్రిసెస్ కి ఐగెన్ వాల్యూస్ అనేవి ది absolute value of eigenvalues is 1. ఓకే, సో absolute value అనేది 1 అవుతుంది. సపోజ్ ఇక్కడ absolute value అంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ యూనిటరీ మ్యాట్రిక్స్ కి absolute value అంటే 1 అవ్వచ్చు, -1 అవ్వచ్చు. అలాగే కాంప్లెక్స్ నెంబర్ అయింది అనుకోండి, సపోజ్ a ప్లస్ ఐబి ఒక ఐగెన్ వాల్యూ అయితే దీని అబ్సల్యూట్ వాల్యూ అనేది 1 అవ్వాలి. అంటే ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ a² + b² √a² + b² అనేది 1 అవ్వాలి. ఓకే, సపోజ్ a ప్లస్ ఐబి అనేది ఈ యూనిటరీ మ్యాట్రిక్స్ లేదా ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కి ఒక ఐగెన్ వాల్యూ అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? అబ్సల్యూట్ వాల్యూ అనేది 1 అవ్వాలి. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ అనేది ఇస్ +or-1. ఓకే, సో ఇక్కడ a ప్లస్ ఐబి అనేది ఒక ఐగెన్ వాల్యూ అయితే 1/a ప్లస్ ఐబి కూడా ఐగెన్ వాల్యూ అవుతుంది. అప్పుడే కదా ఈ 2 ప్రోడక్ట్ అనేది 1 అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఐగెన్ వాల్యూస్ ఫర్ దీస్ మ్యాట్రిసెస్. సో ఇది డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఏపీ సెట్లో అలాగే గేట్ ఎగ్జామ్స్లో. సో
ఇవి కంపల్సరీగా గుర్తుండాలి. ఏంటి హెర్మిషన్ అలాగే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ఐగెన్ వాల్యూస్ అనేవి రియల్ నెంబర్స్. అలాగే స్క్యూ హెర్మిషన్, స్క్యూ సిమెట్రిక్ కి మనకి ప్యూర్లీ ఇమేజినరీ వాల్యూస్ వస్తాయి. అలాగే యూనిటరీ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కి ద అబ్సల్యూట్ వాల్యూ అనేది 1 అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ ప్రెసెంట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.